కోల్కతా జూనియర్ డాక్టర్ ట్రైనీ సంఘటన జరిగి ఇక దాదాపుగా నెల వస్తోంది. ఆగస్టు 9వ తారీఖున ఆ ఘటన చోటు చేసుకుంది. అయితే దాదాపుగా 24 రోజుల తర్వాత సందీప్ ఘోష్‌ను సీబీఐ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అయితే సందీప్ ఘోష్ విషయంలో ఎంతో నెగటివిటీ ఉంది. నిజం చెప్పాలంటే అప్పటినుంచి కూడా జూనియర్ డాక్టర్లందరూ కూడా కోల్కతా అంతా కూడా సమ్మె చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ చుట్టుపక్కల హాస్పిటల్ అంతా కూడా ఇక ఆందోళనతో అట్టుడికిపోతుంది. ఇక ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే సీబీఐ వాళ్ళు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మొదటగా సీబీఐ వాళ్ళు పోలీసులకు అప్పచెప్పారు ఈ సందీప్ ఘోష్‌ని. సందీప్ ఘోష్‌ని పోలీసులకి అప్పచెప్పిన తర్వాత మళ్ళీ సీబీఐ వాళ్ళు ఇంకొక అంటే వేరే చోటికి తరలిస్తున్న సమయంలో ఏం జరిగింది అంటే అక్కడ బయట ఎవరైతే కోల్కతా వాసులు కానీ లేకపోతే ఈ విషయం మీద, ఈ ఘటన మీద చాలా ఎక్కువగా ఆవేశపడుతున్న వాళ్ళు సందీప్ ఘోష్ పైన దాడి చేశారు. చెప్పులు విసురుతూ, రాళ్ళు విసురుతూ మాకు న్యాయం కావాలి, మాకు జస్టిస్ కావాలి, ఈ వెధవని ఉరి తీయండి అని చెప్పేసి చాలా అంటే చాలా ఆందోళనకరంగా పరిస్థితిని తీసుకొచ్చేసారు. అంటే ఎంతలాగా అయిపోయింది అంటే అసలక్కడ ఈ ఈ దుర్మార్గుడికే పోలీసులందరూ కూడా కాపు కాయాల్సిన అవసరం ఏర్పడింది. అక్కడ అసలు జనాలు ఎలా ఉన్నారు అంటే, వాడిని వదిలితే మేమే చంపేస్తాము అన్నంత దారుణంగా పరిస్థితి ఉంది. దాదాపుగా అదంతా అక్కడ ఉన్న సిట్యుయేషన్ అంతా అదుపులోకి తీసుకొచ్చి, ఆ సందీప్ ఘోష్‌కి కొన్ని తేలికపాటి దెబ్బలతో వాడు బయట పడ్డాడు అంటే, పోలీసులు అక్కడ సిట్యుయేషన్‌ని కంట్రోల్‌లోకి తీసుకురావటం వల్లే జరిగింది. ఎలాగ దాడి చేశాడంటే, గుడ్లు, టమాటాలతో కొట్టి చెప్పుల దండ విసిరారు. అంతేకాకుండా వాడి యొక్క ప్లకార్డ్‌ను అక్కడే ఎదురుగుండాగానే దగ్ధం చేసి పడేశారనమాట. ఇలాగా ఈ రకంగా నిరసన తెలిపారు. అయితే కనీసం ఈ సందీప్ ఘోష్ తల ఎత్తి పైకి కూడా చూడకుండా తల దించుకునే ఉన్నాడు. అంటే తప్పు చేశాడనమాట. ఇంకా వీడిని ఆ ఇంట్రాగేషన్, ఈ ఇంట్రాగేషన్ అని అటు ఇటు తిప్పుతున్నారు గానీ, శిక్ష వేసి ఉరి తీయాల్సింది పోయి.